హలో ఫ్రెండ్స్, క్రికెట్ అండ్ సినిమా ఈ రెండుంటే చాలు. కొంతమందికి అయితే ఈ రెండే చాలు. కోట్ల మంది భారతీయుల్ని క్రికెట్ ఇంకా సినిమా అన్లిమిటెడ్ గా ఎంటర్టైన్ చేస్తుంది. సో అలాంటి రెండు ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఒకటిగా కలిస్తే ఆగండి. నేను మాట్లాడుతుంది హీరో వర్సెస్ క్రికెటర్స్ మ్యాచ్ గురించి కాదు, క్రికెటర్స్ యొక్క బయోపిక్ గురించి. స్పోర్ట్స్ పర్సన్స్ మీద బయోపిక్ ని సినిమా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇక క్రికెటర్ మీద బయోపిక్ అంటారా, దానికి తిరిగే ఉండదు. సో ఈ రోజు వీడియోలో మన టాప్ క్రికెటర్స్ లైఫ్ స్టోరీస్ ఏ స్టార్ హీరో చేస్తే బాగుంటుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు చెప్పబోయే అన్ని కూడా నా చాయిసే. సో నేను చెప్పిన వాళ్ళు కాకుండా మీకు ఎవరైనా కరెక్ట్ గా అనిపిస్తే వాళ్ళ పేర్లను కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న నోట్ అనమాట. ఆల్రెడీ ఎంఎస్ ధోని, మిథాలీ రాజ్ పైన బయోపిక్స్ వచ్చేసినాయి కాబట్టి ఆ బయోపిక్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. నెంబర్ 1 యువరాజ్ సింగ్. నాకు తెలిసి సరిగ్గా తీస్తే క్రికెటర్స్లో బెస్ట్ బయోపిక్ అయ్యేది మాత్రం యువరాజ్ సింగ్దే. నార్మల్గా అయితే హీరో క్యాన్సర్ని ఫైట్ చేసి స్ట్రాంగ్ అయ్యి ఆ తర్వాత వరల్డ్ కప్కి గెలుస్తాడు. కానీ మన హీరో మాత్రం క్యాన్సర్తో పోరాడుతూనే వరల్డ్ కప్ గెలిచాడు. ఇయర్ 2000లో తన ఇంటర్నేషనల్ కెరీర్ని మొదలుపెట్టిన యువరాజ్ సింగ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్స్ గా నిలిచాడు. మొత్తం యువరాజ్ సింగ్ 40 టెస్ట్ మ్యాచ్లు, 304 వన్డే మ్యాచ్లు, 58 టీ20 మ్యాచెస్ ఆడాడు. తన 17 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్ లో యువరాజ్ సింగ్ ఒక టీ20 వరల్డ్ కప్ ని, ఒక వన్డే వరల్డ్ కప్ ని గెలిచాడు. అండ్ వన్డే వరల్డ్ కప్ టైంలో క్యాన్సర్ తో బాధపడుతూ ఆడి ఇండియాకి వరల్డ్ కప్ గెలవడంలో ముఖ్య పాత్రను పోషించాడు. అండ్ 2011 మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది కూడా యువరాజ్ సింగే. సో ఇలాంటి ఒక బయోపిక్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో యువరాజ్ సింగ్ బయోపిక్ లో రణబీర్ కపూర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. యువరాజ్ సింగ్ పర్సనాలిటీ కూడా కొంచెం అటు ఇటుగా రణబీర్ కపూర్ పర్సనాలిటీకి కాస్త దగ్గరగా ఉంటుంది. అఫ్ కోర్స్ దగ్గరగా లేకపోయినా కానీ రణబీర్ కపూర్ తన పర్సనాలిటీని యువరాజ్ సింగ్ పర్సనాలిటీకి ఖచ్చితంగా మ్యాచ్ చేస్తాడు. మీకు గుర్తుందో లేదో, సంజయ్ దత్ బయోపిక్ లో సేమ్ సంజయ్ దత్ లాగే తన బాడీని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇక రణబీర్ కపూర్ యాక్టింగ్ స్కిల్స్ అంటారా, ఆల్రెడీ మీరు యానిమల్ సినిమాలో చూసే ఉంటారు. ప్రజెంట్ బాలీవుడ్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో రణబీర్ కపూర్ ఒకడు. సో యువరాజ్ సింగ్ బయోపిక్ తీస్తే రణబీర్ కపూర్ కరెక్ట్ చాయిస్ అని చెప్పి నా ఒపీనియన్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, థియేటర్ లో పెద్ద స్క్రీన్ మీద యువరాజ్ సింగ్ క్యారెక్టర్ లో రణబీర్ కపూర్ 6 బాల్ 6 సిక్స్లు కొడితే థియేటర్ లో భూకంపాలే. నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా. ఇండియన్ క్రికెట్ ప్రొడ్యూస్ చేసిన ఆల్ టైమ్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ లిస్ట్ లో బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. 2016లో తన ఇంటర్నేషనల్ కెరీర్ ని మొదలుపెట్టిన బుమ్రా ఇండియా తరపున 3 ఫార్మాట్స్ లో టాప్ ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ర్యాంకింగ్ లో 3 ఫార్మాట్స్ లో టాప్ పొజిషన్ సాధించిన ఏకైక బౌలర్ బుమ్రా. బుమ్రా ఫామ్ లో ఉంటే వార్ వన్ సైడ్ అయిపోయినట్లే. 2024 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో బుమ్రా కీ రోల్ ని ప్లే చేశాడు. అండ్ అఫ్ కోర్స్ బుమ్రా కెరీర్ ఇంకా అయిపోలేదు అనుకోండి. సో బుమ్రా తన కెరీర్ లో ఇంకా చాలా అచీవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బయోపిక్ విషయానికి వస్తే ఇండియా మొత్తం తోబా అని చెప్పి ఊపేసి కష్టమైన స్టెప్ ని చాలా ఈజీగా వేసిన విక్కీ కౌశల్ అయితే ఈ రోల్ కి బాగుంటాడని చెప్పి నా ఒపీనియన్. ఆల్రెడీ తను శ్యామ్ బౌదర్ అనే బయోపిక్ లో యాక్ట్ చేశాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో బుమ్రా బయోపిక్ ని కూడా విక్కీ కౌశల్ బాగా చేస్తాడని చెప్పి నా ఒపీనియన్. నెక్స్ట్ రవీంద్ర జడేజా. యువరాజ్ సింగ్ తర్వాత ఇండియాకు దొరికిన మరొక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఒక రకంగా చెప్పాలంటే యువరాజ్ సింగ్ కి అప్డేట్ వర్షన్ అని చెప్పొచ్చు. కాకపోతే యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే జడేజా బౌలింగ్ ఆల్రౌండర్. రవీంద్ర జడేజాది కూడా కొంచెం అటు ఇటుగా సినిమా లెవెల్ స్టోరీనే. జడేజా వాళ్ళ ఫాదర్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో వాచ్మెన్ గా పనిచేసేవారు. అండ్ ఆయన ఎప్పుడు కూడా జడేజాని ఒక ఆర్మీ ఆఫీసర్ చేయాలని చెప్పి అనుకునే వాళ్ళు. కానీ జడేజాకి మాత్రం క్రికెట్ అంటే చాలా ఇష్టం. బట్ 2005లో జడేజా వాళ్ళ తల్లి చనిపోవడంతో జడేజా ఆల్మోస్ట్ క్రికెట్ ని వదిలేద్దామని చెప్పి అనుకున్నాడు. కానీ వదలకుండా పట్టుదలతో ఆడాడు. సో జడేజా రోల్ కి అలాగే జడేజా పర్సనాలిటీకి రామ్ పోతినేని అయితే బాగా సెట్ అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. జడేజా కెరీర్ లో మంచి సెంటిమెంటల్ మూమెంట్స్ ఉన్నాయి. లైక్ తన ఫస్ట్ సెంచరీ కొట్టినప్పుడు తన తల్లికి ఆ సెంచరీని అంకితం చేశాడు. రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ గెలుపుని కూడా తన తల్లికి అంకితం చేశాడు. సో ఇలాంటి సెంటిమెంట్ సీన్స్ ను కూడా రామ్ పోతినేని బాగా పండించే అవకాశం ఉంది. ఇంకా పర్సనాలిటీ వైజ్ వస్తే వీళ్ళ హెయిర్ స్టైల్స్ అలాగే మీసాలు గడ్డలు కూడా బాగా మ్యాచ్ అవుతాయి. సో రవీంద్ర జడేజా రోల్ కి రామ్ పోతినేని అయితే బాగా సూట్ అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ రామ్ పోతినేనితో పాటు షాహిద్ కపూర్ కూడా రవీంద్ర జడేజా రోల్ కి బాగా సూట్ అవుతాడు. సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకా వేరే ఎవరైనా ఆప్షన్ ఉంటే మాత్రం వాళ్ళ పేరును కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ స్మృతి మందన. అన్ని మేల్ బయోపిక్సేనా, ఫీమేల్ బయోపిక్స్ కూడా ఉండాలి కదా. జులై సినిమాలో అల్లు అర్జున్ గారు అన్నట్టు అన్ని మీసాలు గడ్డాలుంటే బాగుంటుంది చెప్పండి, కాస్త కలర్ కూడా ఉండాలి కదా. సో ఫీమేల్ బయోపిక్ అనగానే నాకు గుర్తొచ్చిన ఫస్ట్ పర్సన్ మాత్రం స్మృతి మందన. ఈమెకి క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు నాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే స్మృతి మందనని నేషనల్ క్రష్ అని కూడా పిలుస్తుంటారు. ఇక స్మృతి మందన కెరీర్ విషయానికి వస్తే
2014లో తన కెరీర్ని మొదలుపెట్టింది. కెరీర్ స్టార్ట్ చేసిన కొంతకాలానికే వన్ ఆఫ్ ది టాప్ క్రికెటర్స్గా పేరు తెచ్చుకుంది. క్రికెట్లో ఆమె చూపించిన ప్రతిభకు గాను 2018లో అర్జున అవార్డుని స్మృతి మందన గెలుచుకుంది. ఇంకా స్పోర్ట్స్లో నేషనల్ క్రష్గా పిలువబడే స్మృతి మందన బయోపిక్కి సినిమాలో నేషనల్ క్రష్గా పిలువబడుతున్న రష్మిక అయితే బాగా సూట్ అవుతుంది. ఆల్రెడీ డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక క్రికెటర్ రోల్ని ప్లే చేసింది. సో ఆమెకి క్రికెటర్ బయోపిక్ చేయడం అంత కష్టం కాకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ అలా ఏంటంటే స్మృతి మందన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కానీ రష్మిక మాత్రం రైట్ హ్యాండ్ బ్యాటర్. నాకు తెలిసి సినిమా కోసం ఇంకొక 3 నెలలు కష్టపడి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కూడా నేర్చుకోవచ్చు. సో నా ఒపీనియన్లో అయితే స్మృతి మందన రోల్కి నేషనల్ క్రష్ రష్మిక అయితే బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ శిఖర్ ధవన్. మంచి జాలీగా ఉంటూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నవ్వుతూ కొద్దిగా సెంటిమెంట్తో ఒక బయోపిక్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే దానికి శిఖర్ ధవన్ లైఫ్ స్టోరీ బాగా సెట్ అవుతుంది. శిఖర్ ధవన్ది మంచి జాలీ పర్సనాలిటీ. నవ్వుతూనే బౌలర్స్ మీదకు విరుచుకుపడుతూ ఉంటాడు. 2010లో తన ఇంటర్నేషనల్ కెరీర్ ని మొదలుపెట్టిన శిఖర్ ధవన్ రీసెంట్ గా ఆగస్టులో రిటైర్ అయ్యాడు. తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో శిఖర్ ధవన్ 34 టెస్ట్ మ్యాచ్లు, 167 వన్డే మ్యాచ్లు, 68 టీ20 మ్యాచెస్ ఆడాడు. శిఖర్ ధవన్ కి మ్యాన్ ఆఫ్ ది ఐసీసీ టోర్నమెంట్స్ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్స్ అంటే చాలు శిఖర్ ధవన్ విరుచుకుపడుతూ ఉంటాడు. మొత్తం 10 వరల్డ్ కప్ మ్యాచెస్ లో 53.70 యావరేజ్ తో 537 పరుగులు చేశాడు. అండ్ దాంట్లో 3 సెంచరీలు ఉన్నాయి. ఇంకా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మొత్తం 10 మ్యాచెస్ లో 710 పరుగులు చేశాడు. అండ్ దీనిలో కూడా తను 3 సెంచరీలు కొట్టాడు. ఇంకా శిఖర్ ధవన్ పర్సనాలిటీకి దగ్గరగా ఉండే యాక్టర్ రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ మంచి వర్స్టైల్ యాక్టర్. అండ్ అలాగే ఎలాంటి స్టైల్ అయినా సరే తను ఈజీగా మెయింటైన్ చేయగలడు. అండ్ అఫ్ కోర్స్ ఆల్రెడీ 83 మూవీలో కపిల్ దేవ్ లాగా రణ్వీర్ సింగ్ యాక్ట్ చేశాడు. ఎప్పుడు జోయల్ గా ఉండే శిఖర్ ధవన్ లైఫ్ లో కొంచెం సెంటిమెంట్ యాంగిల్ కూడా ఉంది. తన వైఫ్ తో డివోర్స్ అవటం, తన కొడుకు నుంచి తను దూరం అవటం, సో ఇలాంటి రోల్ ని రణ్వీర్ సింగ్ బాగా యాక్ట్ చేస్తాడు. సో నా ఒపీనియన్ లో శిఖర్ ధవన్ బయోపిక్ లో రణ్వీర్ సింగ్ అయితే బాగా సెట్ అవుతాడు. నెక్స్ట్ సౌరవ్ గంగూలీ. ఈ బయోపిక్ కనుక తీస్తే బయోపిక్ లన్నింటిలో బెస్ట్ సీన్ దీంట్లోనే పుడుతుంది. ఇండియన్ క్రికెట్ కి అగ్రెసివ్నెస్ ని పరిచయం చేసింది కెప్టెన్ సౌరవ్ గంగూలీ. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుపోయి ఉన్న ఇండియన్ క్రికెట్ టీం ని ఇంద్రా సినిమాలో బొడ్డాడు నేనున్నాను నాయనమ్మ అన్నట్టు చిన్న వయసులోనే ఇండియన్ టీం కి కెప్టెన్ అయ్యాడు సౌరవ్ గంగూలీ. న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఇండియన్ క్రికెట్ టీం ని ఒక కొత్త కోణంలో నడిపించాడు. దీంతో పాటుగా 2003 వన్డే వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ని ఫైనల్ కూడా తీసుకుని వెళ్ళాడు. ఇంకా స్టాట్స్ విషయానికి వస్తే 1999 నుంచి 2005 వరకు ఇండియా ఇంకా ఏషియా టీమ్స్ కి మొత్తం 196 మ్యాచ్ల్లో కెప్టెన్ గా చేశాడు. సెహ్వాగ్, జైర్ ఖాన్, హర్భజన్, ధోని, పార్థు పటేల్ వీళ్ళందరినీ కూడా వెలుగులో తీసుకొని వచ్చింది గంగూలీనే. ఇంకా గంగూలీ బయోపిక్ కి ఆయుష్మాన్ అయితే బాగా సెట్ అవుతాడని చెప్పి నా ఒపీనియన్. ఆయుష్మాన్ గురించి మీలో చాలా మంది తెలియకపోవచ్చు, బట్ అతను చాలా మంచి యాక్టర్. కమర్షియల్ కంటే కంటెంట్ ఉన్న స్టోరీస్ నే తను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. సో ఆయుష్మాన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కి మంచి చాయిస్ అని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఇందాక ఒక సీన్ హైలైట్ అవుతుందని చెప్పాను కదా, అదే సీనో కాదు, లార్డ్స్ లో సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి తీసే సీన్. ఈ సీన్ కనుక థియేటర్లో పడితే ఖచ్చితంగా గూస్ బంప్సే. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా. ఇండియాలో మోస్ట్ కాంట్రవర్షియల్ క్రికెటర్స్ లో హార్దిక్ పాండ్యా ఒకడు. కానీ హార్దిక్ పాండ్యా బయోపిక్ మాత్రం మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లైఫ్ స్టోరీ అలాంటిది. మరి ఇంజురీస్ తో ఫైట్ చేసి ఫ్యాన్స్ తో చీ అనిపించుకొని చివరికి వరల్డ్ కప్ హీరో అయ్యాడు. హార్దిక్ పడిన కష్టం ఏంటో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతను ఎమోషనల్ అవడం చూస్తే అర్థమవుతుంది. ప్లస్ దీనికి తోడు రీసెంట్ గా హార్దిక్ పాండ్యాకి డివోర్స్ కూడా అయింది. అండ్ రాబోయే కాలంలో ఇండియన్ టీమ్ కి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే సరిగ్గా తీస్తే హార్దిక్ పాండ్యా లైఫ్ స్టోరీ మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుంది. అండ్ ఈ బయోపిక్ లో హార్దిక్ పాండ్యా క్యారెక్టర్ కి హీరో ధనుష్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాడు. నాకు తెలిసినంత వరకు ధనుష్ ఇంకా హార్దిక్ ఫేసెస్ మ్యాచ్ అయినట్లు ఏ ఒక్కరు కూడా సెట్ కావేమో. ఇంకా ధనుష్ యాక్టింగ్ గురించి అంటారా, అది నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రామ్ చరణ్. మామూలుగా అయితే ఏ బయోపిక్లో అయినా సరే 1 లేదంటే 2 గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. కానీ ఈ బయోపిక్లో మాత్రం మొత్తం గూస్ బంప్సే. విరాట్ కోహ్లీ అసలు ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. ప్లేయర్గా, కెప్టెన్గా, ఫీల్డర్గా విరాట్ కోహ్లీ ఏది చేసినా కానీ దాంట్లో ఒక కిక్ ఉంటుంది. సెంచరీ కొట్టి తన వేళ్లకు పడిన కుట్లను చూపించడం, సెంచరీ కొట్టి బ్యాట్తో ఫ్లయింగ్ కిస్ ఇవ్వటం, ఈ 60 ఓవర్లలో ఇంగ్లాండ్ టీంకి నరకం కనిపించాలి అని టీంని మోటివేట్ చేయటం. అబ్బో, ఆ తీసే డైరెక్టర్ ఎవరో కానీ స్టోరీ స్క్రిప్ట్ తో సంబంధం లేదు. అసలు ఆ మూవీ మేకింగ్ స్టార్ట్ అవుతుందనే న్యూస్ బయటకు వస్తే చాలు హైప్ తో బట్టలు చెప్పేసుకుంటారు. నాకు తెలిసి విరాట్ కోహ్లీ బయోపిక్ లో విరాట్ కోహ్లీ అంటే కట్టకు సూట్ అవుతాడు. కానీ అటు క్రికెట్ ఆడుతూ ఇటు సినిమాలు తీయాలంటే కాస్త కష్టమే. అందుకని ఈ రోల్ కి రామ్ చరణ్ అయితే బాగా సూట్ అవుతాడని చెప్పి నా ఒపీనియన్. యాక్టర్ గా రామ్ చరణ్ చాలా డెవలప్ అయ్యాడు. ధృవ, రంగస్థలం, RRR ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కి ఫ్యాన్స్ చాలా మంది మెస్మరైజ్ అయిపోయారు. ప్లస్ విరాట్ కోహ్లీలో చూపించే సీరియస్నెస్, ఎమోషన్స్ ని
రామ్ చరణ్ కూడా బాగా చూపించగలడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ RRRలో ఇంట్రడక్షన్ సీన్. సో రామ్ చరణ్ యాజ్ విరాట్ కోహ్లీ ఈజ్ మై చాయిస్. అండ్ అలాగే ఇంకొక అతను కూడా ఉన్నాడు, బేసిక్ యాక్టర్, మంచి క్రికెట్ ప్లేయర్, అలాగే క్రికెట్ టీమ్ కి కెప్టెన్ కూడా. సో ఈ పార్టీకి మీకు అర్థమైపోతుంది, ఎస్, అఖిల్ అక్నేని. అయ్య గారు కూడా విరాట్ కోహ్లీ రోల్ కి బాగా సూట్ అవుతాడు. అండ్ ఆల్రెడీ అఖిల్ విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తున్నాడని చెప్పి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అంటే విరాట్ కోహ్లీ అఖిల్ కలిసి ఉన్న ఫొటోస్ కొన్ని అయితే బాగా సర్క్యులేట్ అయినాయి. సో వాటిని బేస్ చేసుకుని విరాట్ కోహ్లీ బయోపిక్ ని అఖిల్ తీసినాడని చెప్పి కొన్ని రూమర్స్ కూడా రావడం స్టార్ట్ అయినాయి. మేబీ ఆ రూమర్స్ నిజమైతే అఖిల్ అక్నేని విరాట్ కోహ్లీ బయోపిక్ తీసే అవకాశం ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం ఆ మూవీతో అఖిల్ మంచి హిట్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ కాంబినేషన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రోహిత్ శర్మ. టాలెంటెడ్ క్రికెటర్స్ ఉంటారు, గిఫ్టెడ్ క్రికెటర్స్ ఉంటారు. న్యాచురల్ టాలెంటెడ్ గిఫ్టెడ్ ప్లేయర్స్ చాలా అంటే చాలా కొద్ది మంది మాత్రం ఉంటారు. వాళ్ళలో రోహిత్ శర్మ ఒకడు. క్రికెట్ టాలెంట్ కంటే రోహిత్ క్యారెక్టర్ చాలా గొప్పది. నాకు తెలిసి మోస్ట్ సెల్ఫ్లెస్ క్రికెటర్ అండ్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మనే. తన రన్స్, తన సెంచరీస్ కంటే టీమ్ కప్ గెలవటం తనకి ఇంపార్టెంట్ అని చెప్పి రోహిత్ పదే పదే చెప్తూ ఉంటాడు. అండ్ ఇలాంటి సెల్ఫ్లెస్ క్రికెటర్ బయోపిక్ తీస్తే ఎంతో మంది సెల్ఫ్లెస్ క్రికెటర్స్ తయారవుతారు. అండ్ ఇందాక నేను ధనుష్ అలాగే హార్దిక్ ఫేసెస్ సేమ్ ఉంటాయని చెప్పాను కదా, దాంతో పాటుగా ఇంకెవరు కూడా ఉండని చెప్పాను. కాదు, తూచ్ ఎగ్జాక్ట్ గా ఉండే ఇంకో పేరు కూడా ఉన్నారు. వాళ్ళే రోహిత్ శర్మ అండ్ ఎన్టీఆర్. జస్ట్ ఫేసెసే కాదు, వీళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. రోహిత్ శర్మ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియా. క్రికెట్ బ్యాటింగ్ ని ఇది పెద్ద విషయం కాదన్నట్టు సింపుల్ గా సిక్స్లు కొట్టేస్తూ ఉంటాడు. ఇటువైపు ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన యాక్టింగ్ ని అవలేలుగా చేసేస్తూ ఉంటాడు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, జైలవకుశ, RRR ఇలా ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, ఆ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసేస్తాడు. సో జూనియర్ ఎన్టీఆర్ యాజ్ రోహిత్ శర్మ ఈజ్ పర్ఫెక్ట్ చాయిస్. సో వీల్ గైస్ టాప్ క్రికెటర్స్ బయోపిక్ కి సరిపోయే కొంతమంది యాక్టర్స్. మీ చాయిసెస్ ఏంటో కూడా కింద కామెంట్లో చెప్పండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లేయర్స్ లైఫ్ ని బయోపిక్ గా తీస్తే ఆ బయోపిక్ కి టైటిల్ ఏ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో వాటిని కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.